పార్వతీపురం మన్యం గుమ్మలక్ష్మీపురంలో పాలకొండ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కృష్ణారావు విలేకరులతో మాట్లాడారు. పాఠశాలలో 18 సంవత్సరాల వయసు గల విద్యార్థులకు చట్టాలపై సమగ్ర అవగాహన కల్పించే విధంగా ఈ జాగృతి యాత్రలు నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ విషయంలో పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని, వాహన తనిఖీలు చేపట్టడం జరుగుతూ ఉందని తెలిపారు. ఈ క్రమంలో మద్యం అమ్మకాలు తయారీ కూడా నిషేధించడం జరిగిందని, ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు తమ సిబ్బంది దాడులు నిర్వహించి సారాను ధ్వంసం చేయడమే కాక అక్రమ తయారీదారులపై కూడా ప్రత్యేక కేసులు నమోదు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దానికి కారణం ఏంటంటే డ్రంక్ తాగేసి డ్రైవింగ్ చేయడం వల్ల అతను నష్టపోతున్నాడు, వేరే వాడు నష్టపడుతున్నాడు. మన జాగ్రత్తగా అందుకే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఒకటి పెట్టాం. రాత్రి ఓపెన్ డ్రింకింగ్ కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. అలా అంతా కలిపి బయట 6 బయట 10 మంది పార్టీలు తీసుకుంటాం కూడా మంచిది కాదు. అలవాటు ఉంది, తీసుకుని ఇంటికి కూర్చోండి తాగి రోడ్డు మీద కూర్చొని తాగినా ఊరుకోము, తాగి డ్రైవింగ్ తీసుకోము. యాక్సిడెంట్ స్పాట్లో మనసులో ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు పట్ల అవగాహన కలిగి ఉండాలి, బాగా చదువుకొని మంచి భవిష్యత్తు కలిగి ఉండాలి. యువత మాదక ద్రవ్యాల వరకు పడుతుందని చెప్పేసి ఇవన్నీ కాలేజీ దగ్గర బోటింగ్ పెడతాం. 9, 10 గంటల వరకు మెయిన్ అదే టైం తాగి డ్రైవింగ్ తీసుకోవాలి. ఆ టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఖచ్చితంగా పడుతుంది. తాగి డ్రైవింగ్ చేసే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ ఇస్తాం. అది సప్లైని అందుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ మన ఎస్పీ మన విక్రాంత్ పాటిల్ గారు కూడా రోడ్డు ప్రమాదాలు తగ్గాలి,